డాన్స్ ఆహ్వానిషిక. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాగా. ఎవరి మీద చెప్తా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక వృత్తి వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి విడగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా. దీనికే భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమై నిన్ను చీల్చవచ్చే కాంచన. చేసిపోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసిపోగా. వచ్చింది 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 రా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. కోరుగాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాడికొచ్చరా. రే 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 ఏమండి, ఆ ఎరుపు చీర చూపించండి. ఆ చీర, ఆ ఎరుపు చీర చూపించండి. అన్ని చూపించండి, ఎరుపు చీర అన్ని చూపించండి. కపాలమాలలో అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకాల వేళలో వేటకు వచ్చే లోకమదిరిపోగా. నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు నొక్కంగా కాలి కన్నాలు కట్టుకు వచ్చే కాలమాగిపోగా. కొమ్ముల పాముల గోధుమ దాచులు అందంగా మెసే నదులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెసే నదులు అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము బుట్టల నగులు తోడై వచ్చిందే. చెప్పండి, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగడ రాసుకుంటాడా పసుపు? గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాడికొచ్చరా. రే 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 కన్నుల నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది. పగల పొగల సెగరగిలెను మూడే కాలం వచ్చింది. చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది. మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న పోగ, చలరేదే వేగం చూసి సెలయే అరిగిపోగా. తుకలే మెత్తుకేళ్లు పారిస్తుంది, లోకాలన్నీ భయంతో వణికిపోగా. గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాడికొచ్చరా. రే 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 గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. వండర్ఫుల్, సూపర్. కలిసి వచ్చరా,
శ్రీమణి గారు నేను యాక్చువల్లీ ఐఎమ్ స్పీచ్లెస్ ఇన్ దిస్ పర్ఫార్మెన్స్. సాగర్, యూ స్టూడ్ అవుట్ ఫర్ మీ టుడే. యోర్ ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు మెయింటైన్ చేసిన ఎక్స్ప్రెషన్ సీరియస్లీ ఐ విష్ ఐ కెన్ జస్ట్ ఈట్ యూ అప్ రైట్ నౌ. రిషిక, నువ్వు కూడా చాలా బాగా చేసావు, నీ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. అండ్ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. క్రెడిట్ గోస్ టు చైతన్య మాస్టర్. ఐడియా చాలా బాగుంది, సాంగ్ సూపర్ హిట్, వీళ్ళిద్దరు సూపర్ హిట్, మీ కొరియోగ్రఫీ సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్. బాయ్స్ ప్లీజ్ వెళ్ళండి. నంత గారు. Chaitanya Master, superb act. Sagar look, expression. Oh my God! Again, I have to give. All the best. థ్యాంక్ యూ మాస్టర్ జీ. ఫస్ట్ కొరియోగ్రాఫర్ వాళ్ళిద్దరికి, తర్వాత బాయ్స్. వీళ్ళకి ఎంతో పేరు వచ్చిందో సో అంతే పేరు మీకు రావాలి. ఎందుకంటే వాళ్ళు జంప్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీ నుంచే వెళ్ళాలి. మీ హెల్ప్ లేకపోతే వాళ్ళంత బాగా పర్ఫామ్ చేయరు. సో డాన్సర్స్ సూపర్. చైతన్య, నేను వచ్చినప్పుడల్లా ఇంట్రెస్టింగ్ అంటే సినిమా కొరియోగ్రాఫీ ఉంటుంది నీ దగ్గర. నెక్స్ట్ మంత్ 4th నుంచి 15th వరకు సల్మాన్ ఖాన్ సాంగ్ ఉంది, వాడితే నేను వాడుతాను. అండ్ టోటల్గా చాలా బాగా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సో ఇప్పుడు టై అయితే రూల్ ఏంటంటే మిగిలిపోయిన 2 టీమ్ లీడర్లకి టాస్క్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మీరిద్దరు ఖైదీల డ్రెస్ లో ఎలాగో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తారు. రండి హంతకులు సార్ వీళ్ళు. ఇక్కడ ఒక చిన్న మర్డర్ అయితే జరిగింది, అంతా జరిగింది. వీళ్ళు అక్కడ స్పాట్ లో ఇల్లు ఉన్నారు సార్. ఇది మన సిచ్యువేషన్. ఓకే, రవి డెడ్ బాడీయా? ఓకే. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తున్నారు, ఆ ఇంట్లో మర్డర్ జరిగింది, ఆ ఇంటికి ఆఫీసర్ వస్తున్నారు. నేను మా ఆవిడ అండి, మా ఇంట్లో మర్డర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వస్తున్నారంట. ఏం జరిగింది? ఇందాక మా ఆవిడ ఎక్కడ ఉందండి, ఇప్పుడు ఇటు జరిగిందండి. నేను మర్డర్ గురించి మాట్లాడుతున్నాను. మర్డర్ ఎలా జరిగింది? మర్డర్ అంటే మామూలుగానే జరిగిందండి. బాడీ? ఎస్, బాడీ అండి. మా ఇంట్లో ఐస్ లేక సోఫాలో అలా ఉంచేసి. మర్డర్ జరిగినప్పుడు ఎవరైనా సస్పిషియస్ గా ఇక్కడ అక్కడ కనిపించారా? అనుమానంగా అంటే మేము అందరం ఒకరికొకరికి తెలుసండి, మీరే కొంచెం అనుమానంగా కనిపించారండి. ఏం మాట్లాడుతున్నారు? సుప్రసిద్ధ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన బట్టి ఏంటా మీరు ఖైదీ బట్టలు వేసిన ఇంట్లో తిరుగుతున్నారు మీరు? ఇదేవరు? మా ఆవిడ. హూ ఇస్ దిస్? అతను మా పనోడు. ఏంటి పనోడా? ఓనర్ కంటే ఇంత బాగున్నాడు ఏంటి? అలా పెంచాం మేము పనోడిని. పనుల్ని పెంచుతారా? ఆయన ఇదే పెంచాడు. పనోడిని పెంచడంలో ఏముంది సార్? ఈయన సరిగ్గా చెప్పట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. హలో మేస్టారు. పొడిచింది ఎవరు? సరే ఆడెవడో ఎలా ఉన్నాడో చూడలేదు కానీ కొంచెం గడ్డ ఉంది, నీకు ఖైదీ డ్రెస్ ఉన్నట్టు ఉంది సార్. గడ్డం ఉండి ఖైదీ డ్రెస్ అంటే అద్దంలో చూసుకుని నీడే పొడుచుకొని ఉంటాడు చూడు. మీరు చాలా కవర్ చేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మా హస్బెండ్ 9:30కి ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటారు, పెద్దగా ఏం చేసేది లేదండి. ఏమి వాడు మర్డర్ జరిగింది దాని గురించి చెప్పంటే నేను పెద్దగా చేసేదేమీ లేదని ఎవడు అడిగాను నేను ఇప్పుడు? ఖాళీగా ఉంటారు కదా మీరు. నిన్ను మర్డర్ చేస్తా చెప్తున్నా. అదిగో చూడండి సార్.